వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు తాడేపల్లి నుంచి ఇటు కాజా టోల్ గేట్, వెస్ట్ బైపాస్, కృష్ణా బ్రిడ్జ్, నల్లకుంట్ల జంక్షన్ మొత్తం జన సందోహంగా మారిపోయింది. కూటమి పట్ల జనానికి ఉన్న ఆగ్రహం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు మనం చూస్తున్నాం. వారంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి ఇబ్రహీంపట్నం తీసుకువెళ్లడం మనకు కనిపిస్తోంది. గుంటుపల్లి జంక్షన్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఎక్కడ దాకా వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్? ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి? చూస్తున్నాం జనం రెస్పాన్స్ మనకు కనబడుతోంది. మొన్న గుంటూరులో కావచ్చు, ఈరోజు ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో కావచ్చు. గుంటుపల్లి సెంటర్ దాటి ముందుకు వచ్చినట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన మనకు తెలుస్తూ ఉంది. భారీ ఎత్తున ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి వీళ్ళంతా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిగా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు, అరాచకం సృష్టిస్తున్నారు. మాజీ మంత్రుల ఇళ్లపైన దాడులు చేస్తున్నారు. మాజీ మంత్రులపైన అక్రమ కేసులు బనాయించి జోగి రమేష్ను జైలుకు పంపడం జరిగింది. దాంతోపాటుగా జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడి చేశారు. దాంతోపాటుగా పూర్తిగా అంబటి రాంబాబు ఇంటిపైన కూడా దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. పూర్తిగా ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అరాచక పాలన నడుస్తుంది కాబట్టి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని పెద్ద ఎత్తున బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తా ఉంటున్నారు. వీళ్ళంతా దాదాపు ఉదయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపు అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఇలానే ఎదురు చూస్తామని కూడా చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, చిన్న పెద్ద దాదాపు 60 ఏళ్ల ముసలాళ్ళు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న పరిస్థితి. పూర్తిగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. పూర్తిగా అరాచక పాలనను కుంకట వేలుతో తుంచివేయాలి. ఖచ్చితంగా ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలానే జోగి రమేష్కు మద్దతుగా నిలవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక అక్రమాలకు పాల్పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పైన అక్రమ కేసులు పెట్టింది. అక్రమ కేసులు బనాయించి ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల్ని జైలుకు పంపడం కూడా జరిగింది. ఖచ్చితంగా అరాచక పాలన కొనసాగుతుంది కాబట్టి ఈ అరాచక ప్రభుత్వం ఖచ్చితంగా పారదోలుతామని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో కొంతమంది పెద్ద ఎలా ఉంది పరిస్థితి ఆందోళనగా ఉందండి. ఇదివరట ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వాళ్ళకి లేదు. జగన్ గారి ప్రభుత్వం బాగుంది. మీలాంటి రైతులకు ఎలా ఉంది ప్రభుత్వం? రైతులకి లేదు, లైన్ లేదు. ఇదివరకు రైతులు బాగుంది, ఇప్పుడు రైతులకు బాగల. అసలు మద్దతు ధర కానీ ఏం లేదు. నేను పత్తి వేసా, 3 ఎకరాలు, 1 ఎకరం తోట వేసా. గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడే కొద్దిగా మెరగా కట్టాలి, ఇంకంతే. పత్తికి లేదు, అసలు పత్తి పూర్తిగా పడిపోయింది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వంలో? రైతు ఏమన్నా రైతుకి అయితే పరిస్థితి బాగలా. అసలు ఈ ప్రభుత్వం రైతుకి అసలు బాగలా, పూర్తిగా డౌన్ అయిపోయింది. రైతు పని అయిపోయింది. ఆ విషయం చెబుదామని వచ్చావా జగన్ గారికి? చెబుదామని వచ్చా నేను. చెబుదామని వచ్చింది నాది. మేము ఎందుకు వస్తామండి, కావాలని వచ్చాం, చెప్పాలని వచ్చాం. ఎలా ఉంది అన్నా? ఎన్టీఆర్ జిల్లా మొత్తం ప్రేక్షణ మొత్తం నమస్కారం. నేను 5 ఎకరాల మొక్కజొన్న వేసాను. వరద వచ్చింది, మునిగిపోయింది మొత్తం. 5 పైసల వల్ల జగన్ గారు ఉండగా ఎకరానికి 8,000 లెక్క 40,000 నాకు పడ్డాయి. ఇప్పటి వరకు రైతు మద్దతు లేదు. ఇప్పటికి రైతు భరోసా 20,000 అన్నారు, 10,000 వేశారు. 2 సంవత్సరాలకి 20,000 అన్నారు, 2 సంవత్సరాలు 40,000 వేసింది, 15,000. రైతు మాత్రం ఈ ప్రభుత్వంలో నష్టపోతున్నాడు. రైతు మద్దతు లేదు, మిరపక లేదు, మొక్కజొన్నకు లేదు,
4 సార్లు మా కొటికలపూడి గ్రామంలో 3 నెలలు వరద ఉంది. మిను రైతులతో పాటు యువకులు కూడా పెద్ద ఎత్తున ధరలో వచ్చారు. రైతులైతే గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు మా కోసం అమలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ ప్రభుత్వంలో పూర్తిగా రైతు అనేవాడు పూర్తిగా అప్పులో కూరుకుపోయాడు. ఆ బాధలను విభజించేందుకు, ఆ బాధలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చామని రైతులు చెప్తున్నారు. ఇక యువకులైతే మా పైన అక్రమ కేసులు బనాయించారు. అక్రమ కేసులు బనాయించి పూర్తిగా జైలుకు పంపడం జరిగింది. ఖచ్చితంగా ఆ విషయాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చామని కూడా చెప్తున్నారు. పూర్తిగా నిరంకుశ పాలన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అరాచక పాలన కొనసాగించలేదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా అరాచక పాలన కొనసాగిస్తూ ఉంది. దాదాపు 18 నెలలకు పైగా 18 నెలల నుంచి పూర్తిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రుల పైన కేసులు పెడుతున్నారు. అలానే ఈ పూర్తిగా జోగి రమేష్ పైన కూడా అక్రమ కేసు బనాయించారు. ఎవరైతే నకిలీ మద్యం తయారు చేశారో పూర్తిగా వాళ్ళను వదిలేసి జోగి రమేష్ పైన ఆయన సోదరుల మీద కేసు పెట్టి ఆయన్ను జైలుకు పంపడం జరిగింది. అలానే అంబటి రాంబాబు ఇంటి పైన కూడా దాడి చేశారు. ఇలా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పైన కేసులు నమోదు చేసి పూర్తిగా అరాచక పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటినీ పూర్తిగా జనం కోసమే పుట్టినవాడా ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు
కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు